శ్రీశైలం దేవస్థానం పరిధిలోని లడ్డూ ప్రసాదాల తయారీ ముడి సరుకుల కొనుగోలులో అవినీతిపై దుమారం రేగుతోంది. దీనిపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి వ్యాఖ్యలపై పాలక మండలి సభ్యులు విమర్శలకు దిగారు. అధిక రేట్లతో కాంట్రాక్టర్ ముడి సరుకులు సరఫరా చేస్తున్నాడని చక్రపాణి రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమని ఆలయ పాలక మండలి సభ్యులు హనుమంతు నాయక్, తన్నీరు ధర్మరాజు అన్నారు. పాలక మండలికి సంబంధం లేదని వెల్లడించారు. లడ్డూ ప్రసాదాల ముడి సరుకుల కొనుగోలులో అవినీతి జరిగిందని వచ్చిన వార్తలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడిన పాలక మండలి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అధిక ధరలు ఆరోపణలున్నాయని ఆరోపణలను కమిషనర్ కార్యాలయానికి పంపేందుకు బోర్డు మీటింగ్లో పాలక మండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దళారుల పాలు కాకూడదనే విషయంలో మేము తప్పనిసరిగా పాలక మండలి కానీ అధికారులు చర్యలు తీసుకునే విధంగా కూడా మేము కృషి చేస్తాము. చైర్మన్ గారు ఏదైతే అవినీతి జరుగుతూ ఉందని చెప్పారో అది ఆయన వ్యక్తిగత విషయంగా మేము ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మేము భావించి ఇలాంటి అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే చైర్మన్ గారు చెప్పిన విషయాన్ని భక్తులు కానీ ప్రజలు కానీ నమ్మొద్దు అని చెప్పి కోరుతూ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మేము ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ ప్రకారం లీగల్గా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ కానీ 2021-22, 2022-23లో ఆయన వేసిన ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే సరఫరా చేస్తున్న టెండర్దారులు ఉన్నాడో ఆ రేట్లలో 2021-22 సంవత్సరానికి కొన్ని రేట్లు ఎక్కువగా కొన్ని రేట్లు తక్కువగా వేయడం జరిగింది. అదేవిధంగా ఆ రేట్లలోనే 2022-23లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం రేటు ఆ రోజున ఎక్కువగా వేస్తే 2022-23లో తక్కువ వేయడం జరిగింది. అదేవిధంగా 2021-22లో కొన్ని రేట్లు ఎక్కువగా వేస్తే మరి 2022-23లో తక్కువ వేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఉన్న రేట్ల ప్రకారం ఆ టెండర్దారుడు ప్రతి ఒక్క ఐటెంను కూడా దేవస్థానానికి ఎక్కువైనా తక్కువైనా నష్టమైన